85,000 కేజీల గోమాంసం పట్టుకున్నారే, దాని మీద మీ నోరు పెగలతాలేదేంటి? దాని మీద మాట్లాడరేంటి? పట్టుకున్నది కూడా మీ సంస్థలే కదా, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థల్ని. గోమాంసం, గోహత్య, బ్రహ్మహత్య మహాపాతకం అన్నారు. కలపని నెయ్యి గురించి మాట్లాడతారు, కలవలేదని వచ్చిన దాని గురించి మాట్లాడతారు. నిర్దాక్షిణ్యంగా 12,000 గోవులు అంటే 1,85,000 కేజీల గోమాంసం అంటే 12,000 గోవుల మాంసం. అది పట్టుకున్నది. పట్టుకొని ఎంత వెళ్ళిపోయింది ఎంత? దీని గురించి మీ నోరు పెగలదేంటని అడుగుతున్నాను నేను. గోవుల్ని లారీల్లో తీసుకెళ్తుంటే గోరక్షా సంరక్షకులని లారీ మీద ఆపేస్తారే, మరి ఇక్కడ అన్యాయంగా మూలాలు తనిఖీ అని చెప్పారు. ఏదైతే మీరు వైజాగ్లో పట్టుకున్నదో మూలాలు తణుకు అని చెప్పారు. దాన్ని ఇవాళ యథేచ్ఛగా కనీసం నామ్స్ లేని ఫ్యాక్టరీ 2.5 ఎకరాల్లో ఉన్న షెడ్లు అద్దెకు తీసుకుని దాన్ని నడిపించేస్తానికి మీకేంటని చెప్పి అడుగుతున్నాను. దీని మీద మీరు నోరు ఇప్పరేంటని అడుగుతున్నాను నేను. ఆ చుట్టుపక్కల ప్రజలు గగ్గోలు పెడుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు, రోడ్డు ఎక్కుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ శాఖ మంత్రి గారికి వాళ్ళందరూ బస్సు వేసుకెళ్ళి లెటర్ ఇచ్చారు. ఆడమగ చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్కి వెళ్ళి లెటర్ ఇచ్చారు. అక్కడ దాని గురించి మాట్లాడరే. ఈ పాలు ఇన్ని గోవుల్ని కట్ చేస్తూ ఉంటే పాలు ఎక్కడి నుంచి వస్తుంది, వెన్న ఎక్కడి నుంచి వస్తుంది, నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది? వాటిని సంరక్షించిన బాధ్యత మీకు లేదా? వాటిని కాపాడవలసిన బాధ్యత మీకు లేదా? మీరు ముందు దాని గురించి మాట్లాడింది. మీరు నెయ్యి గురించి, లడ్డు గురించి ఇప్పటికే పాపం పెరిగిపోయింది. మీరు మాట్లాడే అర్హత లేదు. ఆ దేవుడు క్షమించడం మిమ్మల్ని. ఇప్పటికే మనోభావాలు కుదుట పడుతున్నాయి. జంతు కొవ్వు లేదు, పంది కొవ్వు లేదు, చేప ఆయిల్ లేదనే దానికి భక్తుల మనోభావాలు కుదుట పడుతున్న టైంలో మళ్ళీ మీరు ఈ ఫినాయిలు, ఆర్బిక్ కెమికల్స్ని కలిపి లడ్డు ఎవరైనా చేయగలుగుతారా? ఆ లడ్డు భరించగలుగుతారా? ఆ వాసన ఉంటుందా? ఆ టేస్ట్ ఉంటుందా? ఇక మానండి. మీ ముక్కుని నేలకు రాయండి, క్షమాపణ కోరండి, స్వామిని క్షమిస్తారు. ఇక దీన్ని ముందుకెళ్తే చాలా చాలా ఘోరం జరుగుతుంది. ఆ స్వామి ఆగ్రహానికి గురి కావద్దని. అలాగే ఏదైతే మీరు కోరుకుంటున్నారో, ఏదైతే మీరు సనాతన ధర్మం అంటున్నారో, ఏదైతే ఆర్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారో ముందు ఆ గోవధని ఆపండి. దానికి పర్మిషన్కి నామ్స్ లేవు, పర్మిషన్స్ లేవు. 45 ఎకరాలు దానికి ఉండాలి, గ్రీన్ బెల్ట్ కావాలి. వచ్చిన ఆటల్ని 24 గంటలు అందులో ఉంచాలి, అట్లా పరీక్షించాలి, తర్వాతే వదకు పంపించాలి. దొంగతనాలు అయిపోతున్నాయి. ఆవులు అర్ధరేత్రిగాడు పట్టుకెళ్ళి కోసేస్తున్నారు. మీరు తక్షణమే మంత్రి గారు శ్రీనివాస వర్మ గారు స్పందించండి, ఆ గోవధని ఆపండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇప్పటికే లడ్డుకి మీరు ఎక్కువ చేసేశారు, లడ్డూని అల్లరి ఎక్కువ చేసేశారు. ఈ రాష్ట్ర కలియుగ వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని, కానీ ఆ స్వామికి భక్తులు పెరుగుతారే కానీ ఆ భక్తులను తగ్గిద్దామని చూస్తే మాత్రం ఆ స్వామి ఎలా చూసుకోవాలో అలా చూసుకుంటాడని చెప్పి తెలియజేస్తూ, ఇప్పటికైనా మీరు లడ్డూ విషయంలో క్షమాపణ స్వామివారిని కోరండి. అడగండి, ఏరికైనా సమాధానం చెప్తారు. అడగండి, అడగండి బాబు.